పాయసం చేసుకోవడానికి నేను పడిన కష్టాలు ఏంటో చూసేసేయండి. చెప్పా కదా నేను నా దరిద్రం ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్. నా ఫింగర్కున్న నీల్ ప్లేస్ నుంచి కట్ అయ్యి నా థమ్ వరకు బ్లడ్ అనేది స్ప్రెడ్ అయిందనమాట. ఇంకొక వేలు మీద కూడా పడింది అనమాట. దేనివల్ల ఇదంతా వచ్చేసంటే ఈ పాయసం వల్ల అనమాట. పాయసం కాదు. సో చూడండి అసలు ఎలా తెగిందనేది చెప్తాను. చూడండి ఏమైందంటే ఈ చాక్ కొత్తది ఎంత షార్ప్ ఉందో చూడండి. నేను అబ్జర్వ్ చేయలే. అయితే ఈ కాజుకి ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి ఇలానే ఇలా హాఫ్ చేస్తున్నాను అనమాట. నేను కాజూస్ అన్నిటినీ కూడా ఇలా హాఫ్ చేసుకుంటున్నా. చేసినప్పుడు అలానే అక్కడ గుచ్చుకుంటుంది, చిన్న చిన్న గుచ్చుకుంటుంది, కానీ అంత పట్టించుకోలే. తిరిగి సప్పని దిగింది ఇక్కడ కారి. ఇదంతా రౌండ్ తిరిగి ఇక్కడి నుంచి ఇలా పెట్టేసరికి ఇక్కడి నుంచి ఇక్కడ పడి, కెమెరా ఆన్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ గ్యాస్ మీద పడి, మళ్ళీ ఇటు పెట్టేసరికి ఇక్కడి నుంచి కారుతూ ఇక్కడికి వచ్చింది. టేస్ట్ చూసాను. సో బాగుంది. నెక్స్ట్ వీడియో బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.